పుంసవనము. ఇప్పటిదాకా మనం షోడశ సంస్కారాల్లోనూ అసలు మొట్టమొదటి సంస్కారం ఏమిటి అంటే గర్భాధానము అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాం. మానవుడు ఈ లోకంలోకి రావటానికి సంబంధించినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే గర్భాధానం. అంటే ఆ జీవి గర్భంలో ప్రవేశించింది, అదే మొట్టమొదటి సంస్కారం. ఆ తర్వాత రెండవ సంస్కారం ఇక్కడ మనం చేస్తూ ఉన్నారు, దాన్ని పుంసవనము అని అంటారు. అసలు ఏమిటి ఈ పుంసవనము అంటే? స్త్రీ గర్భవతి అయింది అని తెలిసిన తర్వాత రెండవ నెల గాని మూడవ నెల గాని ఈ రకమైన సంస్కారం, అదే పుంసవన సంస్కారం అనేది చేయటం జరుగుతుంది. ఈ సంస్కారం చేస్తే ఉపయోగం ఏమిటి? పురుషత్వము, వీర్య లాభము ఈ రెండు కూడా కలుగుతాయి. ఇక్కడ సంతానం కలిగిన తర్వాత మళ్ళీ పుట్టినటువంటి పిల్లవాడికి కానీ ఆ పిల్లకి కానీ 2 నెలలు నిండేదాకా, అంటే చూడండి, ఇక్కడ సంతానం గర్భవతి అయినటువంటి స్త్రీ ఆవిడ ప్రసవం అయిపోయి సంతానం కలిగి ఆ సంతానానికి 2 లేదా 3 నెలలు వచ్చేదాకా ఆ పురుషుడు ఆ స్త్రీ ఇద్దరూ కూడా ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ బ్రహ్మచర్యాన్ని మాత్రమే వాళ్ళు పాటించాలి. అది ఎంతగా జాగ్రత్త తీసుకోవాలి అంటే స్వప్నంలో కూడా వీర్య స్ఖలనము అనేది కలగకూడదు, అంత జాగ్రత్తగా వ్యవహరించాలి. అంటే ఈ మానవుల్లో ఉన్నటువంటి వీర్యము అనేది, ఈ మానవుల్లో తయారైనటువంటి వీర్యము ఆ శరీరంలో స్థిరపడిపోవాలి. ఇలా అది స్థిరపడిపోయేటట్లుగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఏం జరుగుతుంది? వీళ్ళకి కలిగే రెండవ సంతానం ఉన్నదే, అది కూడా ఉత్తమమైనటువంటి సంతానం అవుతుంది. ఇప్పుడు ఈ పుట్టే సంతానమే కాదు, భవిష్యత్తులో కలగబోయే రెండవ సంతానం కూడా ఉత్తమమైనటువంటి సంతానము అనేది కలుగుతుంది. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. స్త్రీ పురుషుల యొక్క సంభోగ కార్యక్రమం అనేది ఎందుకు చెబుతూ ఉన్నాడు అంటే, ఇక్కడ కేవలము సంతానోత్పత్తికి మాత్రమే ఈ పని చేయాలి తప్పించి మిగిలినటువంటి విషయాల్లో కాదు అని చెప్తూ ఉన్నాడు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నది, కేవలము సంతానోత్పత్తికి మాత్రమే ఈ పని చేయాలి. సరే, ఇప్పుడు గర్భము అనేది ఏర్పడిన తర్వాత 2వ మాసం లేదా 3వ మాసం, ఈ సమయంలో ఒక మర్రి చెట్టు యొక్క ఊడ గాని లేదా ఆ మర్రి ఆకులు బాగా లేతగా ఉండేటటువంటి చిగుళ్ళు అవి తీసుకుని స్త్రీ యొక్క కుడిముక్కు ద్వారా ఆవిడ వాసన చూసేటట్టుగా ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా తిప్పసత్తు, బ్రాహ్మి ఇవన్నీ కూడా ఔషధాలు. వీటిని ఆ గర్భవతి అయినటువంటి ఆ స్త్రీతో తినిపించాలి. ఇప్పుడు పుంసవనము అంటే ఋతుదానం అయిపోయిన తర్వాత గర్భం ఏర్పడింది అనే విషయం మనం ఖరారు చేసుకున్న తర్వాత 2 లేదా 3వ నెలలో జరిపేటటువంటి ఒక సంస్కారం ఇది.
ఈ సంస్కారం జరిపించాలి అని మనం నిర్ణయించుకున్న తర్వాత ఏ రోజునైతే ఈ సంస్కారం చేద్దాము అని అనుకుంటూ ఉన్నామో ఆ రోజున ముందు ఒక హోమం చేయాలి. ఆ హోమం చేయటానికి ఉద్దేశించబడినటువంటి స్థలం ముందు ఆ యజ్ఞ వాటిక అదంతా కూడా శుభ్రంగా అలంకరించాలి. కూర్చోవడానికి కావలసినటువంటి పీటలు ఇత్యాదులన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. తర్వాత ఆ ఉన్నటువంటి యజ్ఞకుండం, అలాగే ఆచమనం చేయడానికి పాత్ర, ఈ యజ్ఞ కార్యక్రమం పూర్తి చేయడానికి కావలసిన సమిధలు, గోఘృతం, ఆవు నెయ్యి. ఇక్కడ ఈ హోమం అనేది కేవలము ఆవు నెయ్యితో మాత్రమే చేస్తూ ఉంటాం ఎక్కువగా. నెయ్యి అంటే ఆవు నెయ్యే, అందుకని ఈ గోఘృతము, ఆవు నెయ్యి, మర్రి ఊడ, ఈ చిగురు ఆకులు, పంచగవ్యాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. పంచగవ్యములు అంటే ఆవుకు సంబంధించినటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయము, గోమూత్రము ఇవన్నీ సమాన పాళ్లలో కలిపి పెట్టుకోవాలి. మానవుడు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలి అని నిర్ణయించుకున్నట్లయితే ఇలా ఒక మంచి కార్యక్రమం చేయబోయే సమయంలో ముందు శరీర శుద్ధి అనేది జరగాలి. ఆ శరీర శుద్ధి జరగటం కోసమని పంచగవ్య ప్రాసన ఈ కార్యక్రమం చేసేవాళ్ళు. పంచగవ్యములు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, గోమయము, గోమూత్రము ఇవన్నీ కూడా సమానమైనటువంటి పాళ్లలో కలిపి వాటిని తీసుకోవాలి. వాటిని లోపలికి పుచ్చుకోవాలి, తాగాలి. వీటి వల్ల శరీర శుద్ధి అవుతుంది అని మనకి శాస్త్రం చెబుతూ ఉన్నది. మనకి శాస్త్రంలో ఏం చెబుతూ ఉన్నది అంటే ఆవు అనేది చాలా పవిత్రమైనది అని మనం గతంలో చెప్పుకున్నాం. మనం ఇప్పటికి కూడా అంటూ ఉంటాం, హిందువులకు ఆవు చాలా పవిత్రమైనది, పరమ పవిత్రమైనటువంటిది అని. ఆవు ఎందుకు పవిత్రమైనది అనే విషయాన్ని వేదంలో చెప్పాడు. ఆవులో 10 రకాలైనటువంటి వీర్యములు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. 10 రకాలైనటువంటి వీర్యములు ఉన్నాయి. ఇవన్నీ కూడా మానవుడికి తుష్టి పుష్టి ఇచ్చేవి, మానవుడి యొక్క ఆయుష్ను పెంచేవి, మానవుడి యొక్క బుద్ధిని పెంచుతాయి, మానవుడి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందింపచేస్తాయి. అంటే మానవుడికి అన్ని రకాలుగానూ కూడా పనికొచ్చే ఈ పదార్థాలన్నీ కూడా గోవు నుంచే లభ్యమవుతూ ఉన్నాయి. అందుకే గోవు చాలా పవిత్రమైనది అని చెప్తూ ఉన్నాడు. అందుకే వేదంలో చెప్పాడు చూడండి, ఆవు చాలా పవిత్రమైనటువంటిది, గోవుని ఎప్పుడూ కూడా కాలితో తన్నకూడదు అని చెప్పాడు. ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆవు అంటే మన దేశంలో దొరికే ఆవు మాత్రమే, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఆవు మాత్రం కాదు. మన భారతదేశంలో దొరికే ఆవు మాత్రమే పవిత్రమైనటువంటిది. అంతేగాని అమెరికాలో దొరికేది, లండన్లో దొరికేది వాళ్ళ ఆవులు పవిత్రమైనటువంటివి కావు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. మన ఆవు చాలా పవిత్రంగా పెరుగుతుంది, అవి తినే ఆహారం కూడా చాలా పవిత్రంగా ఉంటుంది. అడవిన గడ్డి తింది ఆవు. కానీ అమెరికాలో కానీ మిగిలినటువంటి పాశ్చాత్య దేశాల్లో కానీ కేవలం పాల కోసమే ఆవును పెంచుతూ ఉన్నారు. మన దేశంలో పాల కోసం ఆవును పెంచట్లా, ఆవు పవిత్రమైనటువంటిది అని పెంచుతూ ఉన్నాం. అది పాలిస్తుంది కాబట్టి కొన్ని పాలు మనం తీసుకుంటున్నాం అంతే. మనకి పాడి అనేది ఆవు పాడే, మనం కాదనలేదు. కానీ కేవలము పాల కోసమే ఆవును పెంచటంలా మనం. కానీ అక్కడ పాశ్చాత్య దేశాల్లో మాత్రం కేవలం
పాడి పరిశ్రమ కోసమే ఈ ఆవుని పెంచడం అనేది జరుగుతోంది. మీ అందరికీ కూడా బాగా తెలిసి ఉంటుంది, ఆవులు ఎక్కువ పాలు ఇవ్వటానికి అవసరమైనటువంటి ఆహారాన్ని పాశ్చాత్య దేశాల్లో పెడుతూ ఉంటారు. అంటే ఆవులకి మాంసం కూడా పెడతారు, రొయ్య పొట్టు. ఇప్పుడు ఈ చేపలు, మాంసము ఇటువంటి వాటిల్లో వీళ్ళకి కావాల్సినటువంటి వీళ్ళు తీసుకోగా మిగిలిపోయినటువంటి పదార్థాలు, అంటే వ్యర్థ పదార్థాలు కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా ఆవులకు పెట్టేస్తారు. అవి పారేయరు, ఆవులకి పెడతారు, ఆవులకి పందులకి పెడతారు. వాళ్ళు ఏదైనా ఒక ఆవుకి రోగం వచ్చింది అని అనుకోండి, ఆవు ఇంకా బతకలేదు, లేదా ఆవు ముసలిది అయిపోయింది, ఇంకా బతకలేదు, ఇంకా ఎక్కువ పారివ్వదు అని నమ్మకం కనుక వస్తే ఆవును తీసుకెళ్లి వాళ్ళు చంపేస్తారు. దాన్ని చంపేసి దాని యొక్క శరీరాన్ని పూర్తిగా ముక్కలు ముక్కలుగా చేసి, అంటే దాని మాంసాన్ని తీసి మిగిలిన ఆవులకు ఆహారంగా పెట్టేస్తారు. మీకు ఇంకో విషయం కూడా తెలుసు, ఒకసారి లండన్లో కొన్ని ఆవులకి ఒక రకమైనటువంటి రోగం ఏదో వచ్చింది. అదేదో ఒక ఆవు నుంచి ఇంకో ఆవుకి వ్యాప్తి చెందుతోంది ఆ రోగం. ఇటువంటి సమయంలో ఆవులన్నింటినీ కూడా పెద్ద ట్రక్కులో ఎక్కించుకుని కొండ మీదకి తీసుకెళ్లారు. కొండ చివరికి తీసుకెళ్లి అక్కడి నుంచి ఆ కింద కొన్ని వందల అడుగులు లోతు ఉన్నటువంటి ఆ లోయలోకి ఆవులన్నింటినీ కూడా పడేసి చంపేశారు. ఎందుకంటే దాని యొక్క రోగం, ఈ ఆవులకు వచ్చినటువంటి రోగం మిగిలినటువంటి ఆవులకి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని వాటన్నింటినీ కూడా నిర్దాక్షిణ్యంగా కొండ మీద కిందికి తోసి చంపేలా పారేశారు. అది కేవలము వాళ్ళకి ఒక వ్యాపార వస్తువు అంతవరకే. అందుకని వాళ్ళ ఆవు పవిత్రమైనటువంటిది కాదు. ఆ ఆవు పాలు కానీ, లేకపోతే వాటి నుంచి తీసినటువంటి నెయ్యి కానీ, అంటే అమెరికాలో దొరికే ఆవు నెయ్యి, లండన్లో దొరికే ఆవు నెయ్యి, ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటివి కాదు. ఇక్కడ తేడా ఇంకోటి కూడా ఉంది. మనకి ఆవు అంటే గంగడోలో ఉన్నటువంటిది మాత్రమే ఆవు. మన భారతదేశంలో ఉన్నటువంటి ఆవులకి మాత్రమే, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఆవులకి మాత్రమే ఈ గంగడోలు అనేది ఉంటుంది. గంగడోలు అంటే మెడ దగ్గర నుంచి ఈ చర్మము అనేది ఇలా కిందికి వేలాడుతూ ఉంటుంది, దాన్ని గంగడోలు అని అంటారు. అలాగే తర్వాత ఆవుకి వెనకాల మూపురము అనేది ఉంటుంది. ఈ రెండు ఉన్నటువంటిది మాత్రమే ఆవు. మనం హైబ్రిడ్ ఆవులను కనుక తీసుకున్నట్లయితే దానికి వీపు మీద మూపురము ఉండదు, అలాగే మెడ కింద గంగడోలు ఉండదు. అవి కేవలము ఎక్కువ పాలివ్వటానికి మాత్రమే నిర్దేశించబడినటువంటివి. అందుకే అటువంటి ఆవులు పవిత్రమైనటువంటివి కావు. మనం ఇంకా ఖచ్చితంగా చెప్పుకోవాలి అంటే మన ఒంగోలు ఆవు మాత్రమే పవిత్రమైనటువంటిది. ఇటువంటి ఆవులు మాత్రమే పవిత్రమైనటువంటివి. తక్కువ పాలు ఇచ్చే ఈ ఆవులు మాత్రమే, ఇవే పవిత్రమైనటువంటివి. మనం శరీరానికి రాచుకునేటటువంటి భస్మం, విభూది, అది కూడా ఆవు పేడ నుంచే తయారు చేస్తారు అనే విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం. ఒకసారి చూడండి, భస్మజాబాల ఉపనిషత్తులో చెప్పాడు ఇదంతా కూడా. ఆ భస్మాన్ని ఎలా తయారు చేయాలి అనే విషయం కూడా చెప్పాడు. కాబట్టి ఆవు యొక్క పవిత్రత అనేది ఎంతో ముఖ్యమైనటువంటిది అనే విషయాన్ని అక్కడ మనకు చెప్పుకోవడం జరుగుతోంది. సరే, ఇలా ఈ పంచగవ్యములు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయము, గోమూత్రము, ఇవన్నీ కూడా ఇక్కడ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ సంస్కారం చేయదలుచుకున్నటువంటి యజమాని, అతడి యొక్క భార్య, ఇద్దరు కూడా పీటల మీద కూర్చోవాలి. ఒక వశిష్ఠుల వారిని, అంటే పురోహితుడిని,
అతన్ని తీసుకొచ్చి ఆయనతోనే సంకల్పం అనేది చెప్పించుకోవాలి ముందు. ఎందుకండి ఇవన్నీ మనకే తెలుసు కదా, మనం చెప్పుకోవచ్చు కదా. ఇక్కడ ఒక చిన్న ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి తెలీదు అని కాదు, మనకి తెలిసినా సరే ఇంకొకళ్ళని పిలిచి వాళ్ల ద్వారానే ఈ కార్యక్రమాలు అనేవి మనం చేయించుకోవాలి. గురుస్థానము అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఆ పురోహితుడికి వశిష్ఠుల వారికి ఒక స్థానము అనేది ఉంటుంది, కుడివైపున ఉంటుంది ఆ స్థానం. అక్కడ బ్రాహ్మణం దక్షిణతో దర్భేషు నిషాద్య, అక్కడ ఒక 10 పైసలు బిళ్ళ, ఒక దర్భ వేసి 4 అక్షతలు వేసి హితమాసనం సుఖాసనం అని అంటూ అక్కడ ఒక పీటని ఏర్పాటు చేసి దాని మీద ఈ పురోహితుని కూర్చోబెట్టాలి, బ్రాహ్మణుని కూర్చోబెట్టాలి. నీకు తెలియదు అని కాదు, తెలిసినప్పటికీ కూడా ఇంకొక వ్యక్తి చేతనే ఇవన్నీ కూడా జరిపించాలి. సరే, ముందు సంకల్పం చేసుకోవాలి, ఆ తర్వాత ఆచమనం చేయాలి. అగ్నిహోత్రం, ఈశ్వర స్తుతి, ప్రార్థన మంత్రాలు, స్వస్తివాక్యం, శాంతి మంత్రాలు ఇవన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఇక కొన్ని ఆహుతులు అగ్నిలో సమర్పణ చేయాలి. అఘారావాద్య భాగాహుతులు అని అంటారు, అవి 4. అలాగే ఈ వ్యాహుతులన్నీ కూడా, ఈ ఆహుతులన్నీ నేతితోనే సమర్పణ చేయాలి. ప్రాజాపత్యాహుతి, ఇటువంటి ఆహుతులు 2 ఇవ్వాలి. ఆ తర్వాత నేతితో హోమం చేసి ఇప్పుడు ఈ యజమాని తన యొక్క భార్య హృదయం మీద చేయి పెట్టి ఒక మంత్రం చెప్తాడు. ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటి అంటే, ఓ సుకేశిని, అంటే అందమైనటువంటి కేశములు కలిగిన ఓ స్త్రీ, నీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డను పెంచటానికి నువ్వు చాలా స్థిరమైనటువంటి భావాన్ని కలిగి ఉన్నావు, హితమైనటువంటి భావాన్ని కలిగి ఉన్నావు అనే విషయం నాకు తెలుసు. నేను మనకి పుట్టబోయేటటువంటి బిడ్డకి హాని కలిగించే ఏ కార్యక్రమం కూడా ఎన్నటికీ నేను చెయ్యను. నీకు అభయం ఇస్తున్నాను. ఇది ఈ మంత్రం యొక్క అర్థం. అంటే అతని భార్య యొక్క గుండెల మీద చేయి వేసి, నీ గర్భంలో మన కుమారుడు పెరుగుతూ ఉన్నాడు, ఆ కుమారుణ్ణి అతి జాగ్రత్తగా పెంచడానికే నువ్వు శాయశక్తిలా ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నేను కూడా నీకు తోడ్పడతాను. ఆ పిల్లవాడికి హాని కలిగించే ఏ పని కూడా నేను చెయ్యను అని ఇతడు ఒక రకమైనటువంటి ప్రమాణం చేస్తూ ఉన్నాడన్నమాట. ఈ రకమైన ఈ అర్థాన్ని వచ్చే మంత్రాన్ని ఇక్కడ చెప్తాడు. ఆ తర్వాత సామవేదాన్ని గానం చేస్తారు. ఇక ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి చుట్టుపక్కల వాళ్ళు, స్త్రీలు గాని పురుషులు గాని వీళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళందరికీ కూడా దక్షిణ, తాంబూలము ఇత్యాదులన్నీ ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేయడం జరుగుతుంది. అయితే వీళ్ళకి కేవలము దక్షిణ, తాంబూలం ఇవ్వటం వరకైనా భోజనాలు కూడా పెడతారా? భోజన కార్యక్రమం లేకుండా అసలు ఏ తంతు కూడా నడవదు. దక్షిణ, తాంబూలము, భోజనం ఇవన్నీ కూడా మామూలుగా ఎప్పుడూ ఉండేవి. ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ పంపించేసి ఇక ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మర్రిగూడ, ఈ చిగురాకులు, అలాగే తిప్పసత్తు ఇవన్నీ కూడా బాగా నూరి మెత్తగా నూరాలి. అవి వస్త్రంలో గాలించాలి. దాన్నే వస్త్రగాయం పట్టడము అని అంటారు.
అంటే మెత్తగా అవి పొడవైపోవాలి. అది ఎంత మెత్తగా పొడవాలి అంటే ఒక బట్టలో వేసి దాన్ని అటు ఇటు కదిపినట్లయితే ఆ బట్టలో నుంచి ఆ పొడి కింద పడాలి, ఆ వస్త్రంలో నుంచి ఆ పొడి కింద పడాలి. సామాన్యమైనటువంటిది కాదు, అంత మెత్తగా అయిపోవాలన్నమాట అది. ఇప్పుడు అలా వచ్చినటువంటి ఈ పొడి ఈ గర్భవతి అయినటువంటి స్త్రీ కుడి ముక్కుతో పీల్చాలి. అలా పీల్చినట్లయితే లోపల ఉన్నటువంటి శిశువుకి చాలా మంచి జరుగుతుంది. ఆ శిశువుకి ఆరోగ్యము అనేది చేకూరుతుంది, తల్లికి బిడ్డకి కూడా ఆరోగ్యము అనేది చేకూరుతుంది అని చెప్తోంది ఇక్కడ మనకి ఆయుర్వేద శాస్త్రం. ఆ రోజుల్లో మనం ఏ పని చేసినప్పటికీ కూడా అవన్నీ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినవే, దాంతో ముడిపడి ఉన్నటువంటివే ఈ పనులన్నీ కూడా. అయితే అందులో ఉన్నటువంటి విజ్ఞానము అనేది ఏమిటి, ఆ విషయం మనకు తెలియక దాన్ని మనం ఏటాళి చేస్తూ ఉంటాం అంతే. ఆ రోజున వాళ్ళు కూడా ఏం చేశారు అంటే అందులో ఉన్నటువంటి విజ్ఞానాన్ని మనకు చెప్పాల, మీరు ఈ పని చేయండి అన్నారంతే. సరే, ఇప్పుడు ఈ రకంగా దాన్ని మెత్తగా పొడిని చేసి కుడిముక్కుతో పీల్చాలి. ఇప్పుడు ఈ భర్త కొన్ని మంత్రాలు చెప్తాడు. ఆ మంత్రాలు చెబుతూ తన యొక్క కుడి చెయ్యిని స్త్రీ యొక్క గర్భం మీద పెట్టి, ఆ గర్భాశయం మీద పెట్టి ఒక మంత్రం చెప్తాడు చూడండి. ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే, గర్భంలో ఉన్నటువంటి ఓ జీవుడా, నువ్వు మంచి రెక్కలు కలిగినటువంటి పక్షి లాంటి వాడివి. నీ యొక్క మస్తిష్కం 3 రకాలుగాను వ్యవహరించుగాక. అంటే కర్మ, జ్ఞాన, ఉపాసన, ఇవి 3 రకాలు. అంటే ఈ 3 రకాలైనటువంటి విద్యలు కూడా నీకు కర్తలామలకం అవుగాక. ఒరే నాయనా, గాయత్రి అనేది నీకు చక్షువు. నీ విజ్ఞానానికి దృష్టి కోణము పూర్తిగా గాయత్రి అవుగాక. బృహదంతరాలు 2 కూడా నీకు 2 రెక్కలు. స్తోమము అనేది నీకు ఆత్మ. నీ ఉపాసనకు, స్తుతికి లక్ష్యం ఏమిటి అంటే కేవలము పరమాత్మే. పరమాత్మనే లక్ష్యంగా చేసుకుని నువ్వు ఉపాసన అనేది చెయ్యాలి అనే విషయాన్ని ఆ పిల్లవాడు గర్భంలోకి వచ్చి రాగానే చెబుతూ ఉన్నాడు తండ్రి. నీ అంగాలన్నీ కూడా యజుర్వేద ఛందస్సులు. సామవేదీయ వాగ్దేవత ఈ గానమే నీ శరీరం. యజ్ఞమయాలు అన్నీ కూడా నీకు కర్తవ్యాలు. ఇవి కర్తవ్యము, అకర్తవ్యము అనేవన్నీ కూడా పక్షికి తోక ఎలా ఉంటుందో అలాగే ఇవన్నీ నీకుంటాయి. నీకు బుద్ధి పక్షి కాళ్ల యొక్క గోళ్ల వలె ఆధారంగా ఉంటుంది. ఈ రకంగా నువ్వు అందమైనటువంటి, ఆకర్షణీయమైనటువంటి ఒక పక్షి లాంటి వాడివి. పక్షి ఆకాశంలో ఏ రకంగా అయితే ఎగిరి వెళ్ళిపోతూ ఉంటుందో అలాగే నువ్వు కూడా దివ్య గుణాలు అన్నీ కూడా పొందటానికి ప్రయత్నించవలసింది. అలా ప్రయత్నించి వాటన్నింటినీ పొంది దివ్యమైనటువంటి గుణాలు, దివ్యమైనటువంటి లక్షణాలు నువ్వు పొంది సుఖించవలసింది అనే అర్థాన్ని ఇచ్చే మంత్రాన్ని ఇప్పుడు ఈ భర్త తన భార్య యొక్క ఈ గర్భాశయం మీద చెయ్యి వేసి ఈ మంత్రం చెప్పడం జరుగుతుంది.
అంటే ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి చెప్తూ ఉన్నాడన్నమాట, నాయనా నువ్వు సాక్షాత్తు పక్షిలాంటి వాడివి. పక్షి అంటే ఇక్కడ హంస అని. హంస హంసస్సోహం హంసస్సోహం హంస హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసి ప్రచోదయాతు హంస హంసేతి యో బ్రూయాద్ హంసో నామ సదాశివ. ఒరే నాయనా నువ్వే సాక్షాత్తు ఆత్మస్వరూపమైన వాడివి, నువ్వే పరమాత్మ స్వరూపానివి. కడుపులో పడినటువంటి బిడ్డ ఒక రూపాన్ని దిద్దుకోకముందే తండ్రి ఆ బిడ్డకి ఉపదేశం చేస్తూ ఉన్నాడు, నాయనా నువ్వే పరమాత్మ స్వరూపానివి అని చెప్తూ ఉన్నాడు, బ్రహ్మోపదేశం చేస్తూ ఉన్నాడన్నమాట. నువ్వు దివ్యమైనటువంటి గుణాలన్నీ కూడా పొందవలసింది అనే అర్థాన్ని ఇచ్చే ఈ మంత్రాన్ని చెబుతాడు. ఇలా ఈ సంస్కారము అనేది పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఈ గర్భవతి అయినటువంటి స్త్రీ నియమనిష్టలు అన్నీ పాటించవలసి ఉంటుంది. ఏమిటి నియమనిష్టలు? ఆహార విహారముల యందు కడు జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా తినకూడదు. కొన్ని పదార్థాలే తినాలి, కొన్ని పదార్థాలు తినకూడదు. ఇప్పుడు మనకు కూడా తెలుసు, చూడండి, గర్భవతి అయినటువంటి స్త్రీ ఎప్పుడూ కూడా బొప్పాయికాయి, అనాసకాయి ఇటువంటివి తినకూడదు, గర్భస్రావం జరిగిపోతుంది. అతి వేడి పదార్థాలు తినకూడదు, అతి చలవ చేసే పదార్థాలు తినకూడదు, ఎక్కువ ఉప్పు, ఎక్కువ కారం, ఎక్కువ పులుపు ఇవేవి కూడా తినకూడదు. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ఇవాళ కూడా మనం చేస్తూనే ఉంటాం. చూడండి, స్త్రీ గర్భవతి అయినది అనే విషయం తెలిసిన తర్వాత ప్రతి నెలా కూడా మనం వైద్యుడి దగ్గరికి వెళుతూ ఉండాలి. ఎందుకైనా మంచిది ఒకసారి ఆయనతో చెకప్ చేయించుకుంటూ ఉండాలి, ఆ వైద్యురాలితో చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఈ సమయంలో మందులు వాడవలసి వచ్చినట్లయితే అతి జాగ్రత్తగా మందులు వాడాలి వైద్యురాలు. చేతిలో ఉన్నాయి, కంపెనీ వాళ్ళు తయారు చేశారు అని ఇష్టం వచ్చినట్టుగా యాంటీబయాటిక్స్ వాడకూడదు. మందులను ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు. అలా గనక వాడినట్లయితే లోపల ఉన్న బిడ్డకి, బయట ఉన్నటువంటి తల్లికి ఇద్దరికి కూడా ప్రమాదం అనేది ఏర్పడుతుంది. చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. బలమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. తిప్పసత్తు, బ్రాహ్మి, ఈ ఔషధాలు తప్పనిసరిగా తీసుకోవాలి. రోజు కొంచెం కొంచెం శొంఠి కూడా పాలల్లో కలిపి తాగుతూ ఉండాలి. ఇది అధికమైనటువంటి బలం, తుష్టి, పుష్టి ఇవన్నీ కూడా ఇస్తుంది. అలాగే ఎక్కువగా నిద్రపోకూడదు. ఎక్కువగా నిద్రపోకూడదు గర్భిణీ స్త్రీ ఇప్పుడు. అలాగే పోనీ అని ఎక్కువ మాట్లాడుతూ ఉండకూడదు. మనోవికారాలకు ఎప్పుడూ కూడా లోను కాకూడదు. రాగద్వేషాలకన్నిటికీ కూడా అతీతంగా ఉండాలి. అలాగన కాకపోయినట్లయితే, అంటే గర్భవతి అయినటువంటి స్త్రీ కనుక ఏదో ఒక విషయాన్ని గురించి విచారణ చేస్తూ అలాగే దుఃఖిస్తూ ఉన్నట్లయితే, మనసులో బాధపడుతూ ఉన్నట్లయితే, పుట్టబోయే బిడ్డకి చిత్త చాంచల్యము అనేది వస్తుంది. ఆ బిడ్డ కూడా ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి విచారంలో మునిగిపోయి ఉంటుంది. కాబట్టి తల్లి తీసుకునే ఆహారాన్ని పట్టే బిడ్డ యొక్క ఎదుగుదల అనేది ఉంటుంది. అందుకే అతి భోజనము అనేది పనికిరాదు, అతి నిద్ర అనేది పనికిరాదు, వికారాలు అనేవి అస్సలు పనికిరావు. బ్రహ్మచర్యాన్ని పూర్తిగా పాటించినట్లయితే తల్లి యొక్క శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, పుట్టబోయే బిడ్డకు కూడా చాలా మంచి జరుగుతుంది అని చెబుతూ ఉన్నది ఇక్కడ మనకి ఈ ఆయుర్వేద వైద్య శాస్త్రం. ఈ విషయాన్ని ఏమీ కూడా కాదు అని చెప్పడం లేదు ఇవాళ ఉన్నటువంటి మన ఆధునికమైనటువంటి ఈ వైద్య శాస్త్రం కూడా.
చిత్తాన్ని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి అనే విషయాన్ని నొక్కి మరీ ఒక్కాణిస్తూ ఉన్నది ఈ ఆయుర్వేద శాస్త్రం. ఇలా గనక జరిగినట్లయితే ఆ స్త్రీకి జన్మించబోయే బిడ్డ చాలా ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డ, అటువంటి బిడ్డే కలుగుతుంది. చుట్టుపక్కల ఉండే వాతావరణం, ఈ పరిస్థితులు అన్నీ కూడా చాలా ప్రశాంతంగా పవిత్రంగా ఉండాలి. దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఎప్పుడూ కూడా మనసులోకి రాకూడదు, రానివ్వకూడదు. ఈ విషయాలు గుర్తుపెట్టుకుని, ఇవే నియమనిష్టలు అంటే ఇక్కడ మనకి చెప్పినటువంటి నియమనిష్టలు అని అన్నారంటే వాటన్నిటికీ చాలా ప్రాముఖ్యత ఉన్నది. అంతేగాని మనం కేవలం ఛాదస్థంగా మాట్లాడే మాటలు కాదు నియమనిష్టలంటే. ఈ రకమైనటువంటి నియమనిష్టాలన్నీ పాటిస్తూ ఈ గర్భవతి అయినటువంటి స్త్రీ ప్రసవం అయ్యేదాకా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూ ఉన్నది ఇక్కడ శాస్త్రం. ఇదంతా కూడా పుంసవన సంస్కారము.